నువ్వేం కంగారు పడకు. ఆయన చేసు. ఏం మాట్లాడకు. అందరికి నమస్తే అండి. నా పేరు కోటేశ్వరరావు. ఇతను వచ్చేపాటికి నా క్లాస్మేట్. ఇతనికి వీళ్ళ అమ్మగారికి బాగోట్లేదు. వీళ్ళ అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది. ఎన్నాళ్ళు అయింది పెరాలసిస్ వచ్చి? 3 ఏళ్ళయింది. 3 సంవత్సరాలు అయింది. అవును. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఆర్థిక ఇబ్బందిగా ఉంది. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంతవరకు కనీసం ఏమికి టిఫిన్ కానీ ఏమన్నా మెయింటెనెన్స్ కానీ మందులు కూడా డబ్బులు లేవని పరిస్థితి ఉంది ఇప్పుడు. చూడండి, ఇంకా 2 రోజుల్లోనే మందులు కూడా ఇక్కడ అయిపోవచ్చు. మందులు కూడా అయితే లేవంట ఫ్రెండ్స్. ఒకసారి వీళ్ళకి ఏమన్నా మీకు తోచిన సహాయం చేయండి. ఇతను ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను. దాన్ని చూసి మీకు ఎంతైతే సహాయం చేయాలనుకుంటున్నారో అంత సహాయం చేయండి. ఇప్పుడు మీ నాన్నగారు లేరా? లేరు, నేను ఒక్కనే. మీరు ఒక్కళ్ళే? ఎన్నాళ్ళు అయింది మీ నాన్నగారు చనిపోయి? దగ్గర 15 ఏళ్ళు అయింది. ఈమె గురించి నేను జాబ్ కూడా మానేశాను. ఇదివరకు ఏం జాబ్ చేసేవాళ్ళు? నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేసేవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ? మణిపాల్, విజయవాడ. విజయవాడలో 2 ఏళ్ళు అయింది ఫ్రెండ్స్. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలా ఎవరన్నా హెల్ప్ చేశారా? ఇంతవరకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఇది ఫేక్ న్యూస్ అంటున్నారు మాట్లాడుతున్నారు. ఈమెకి పడుకోబెట్టడం, స్నానం చేపించడం, ఇంకా ఏదైనా అన్ని నేనే చేస్తాను. ఓకే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈమె దగ్గర ఉన్నాను. కనీసం ఏదన్నా పని చేసుకోవడానికి కూడా అవకాశం, బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అది పరిస్థితి. మీ నాన్నగారు చనిపోయారు. నువ్వు ఎంతమంది? మీరు ఒక్కడే? నేను ఒక్కడే. ఇంకా అక్క కానీ తమ్ముడు ఎవరు లేరు. 3 ఏళ్ళు అయింది. 3 సంవత్సరాలు. ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నారు? ఏ హాస్పిటల్? విజయవాడ గుణదల హాస్పిటల్లో చూపిస్తున్నాను. విజయవాడ అప్పుడు నేను జాబ్ చేశాను కాబట్టి అక్కడ చూపిస్తున్నాను. గుణదల ఎక్కడ? అది విజయవాడ హాస్పిటల్. ఇది మామూలుగా ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించేవాళ్ళం. ప్రస్తుతానికి జాబ్ మానేశాను కదా, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇంటి దగ్గరే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, కొంచెం తగ్గదు ఇప్పుడే అంటున్నారు. అదే నువ్వు అక్కడవే ఉండే ఇంకా మీ అమ్మగారిని చూసుకుంటా హాస్పిటల్కి కానీ వెళ్ళటానికి కానీ ఏం లేదు. సరే, అయితే అమ్మగారు మాట్లాడతారా? మాట్లాడినా సరే. ధన్యవాదాలు.